సర్లే ఇంతకీ నీ కాడ ఉన్న కథ ఏంది? సార్ ఇది ఒక కొత్త కథ సార్. వద్దు, కొత్త కథ వద్దు, చెత్త కథ కావాలి. ఎట్టా ఓ డట్టి పిచ్చురా. ఎంత పెద్ద ఇట్లు దేశాన్ని ఒక ఊపు బిళ్ళ అట్లాంటి కథ కావాలి. ఏందా సూపు? అవును, మన సినిమాలో ఎంతమంది హీరోయిన్స్? ఒకరే హీరోయిన్ సార్. అంటే హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేస్తారా? దీంట్లో ఐటమ్ సాంగ్స్ ఉండవు సార్. ఇది కొంచెం క్లాసికల్ టచ్ ఉన్న సినిమా. ఏం టచ్? క్లాసికల్ టచ్. ఎవడు కావాలా క్లాసికల్ టచ్? నాకు కావాల్సింది స్కిన్ టచ్. నేనేమన్నా ఏడిది నేసరావునా సకారం సాగర సంగమాలు తీయడానికి జంతర్ మంత్ర క్రియేషన్స్. అది సరే, మన సినిమాలో స్కిన్ టచ్ ఏమైనా ఉండదా? స్కిన్ టచ్ అంటే ఏంటి సార్? అదేనయ్యా, హిందీలో ఇమ్రాన్ హస్మీ పెడతాడే 10 నిమిషాలు ముద్దులు. పోయింది అందుకే కదా అతని సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీస్. అవునా అండి? హీరోయిన్ పెదాలను ఇట్ట పట్టుకొని కొత్త ఒక ఇబ్బందిని పట్టుకున్నట్టు పట్టుకుంటాడు. ఎంత గింజుకున్నా వదలడే. అట్లాంటి 4 బద్దలు మన స్క్రిప్ట్ సినిమా ఇన్స్క్రిప్ట్ కాదు, నేను చెబుతాను. అంటే హీరో హీరోయిన్ లో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు సార్. ఏ నువ్వు మంచి ఫ్యామిలీ రాలా? నేను రాలా? ఇక్కడ కథ ప్రకారం హీరో లిప్ కిస్ పెట్టకూడదు సార్. నాతో పెట్టించో అంటే ఏం ఆలోచిస్తున్నా సార్? బాగుంటది, వెరైటీగా ఉంటది, స్పెషల్ అపీరెన్స్. పాపం అతను ఏదో మంచి కథ అంటున్నాడు, ఒకసారి వినొచ్చు కదా సార్. థ్యాంక్స్. నువ్వు కప్పుతో పాటు శాస్త్రం ఇవి కానీ సలహాలు మాత్రం ఇస్తావా? తోడు సలహాలు ఇటువే. వీడు ఆఫీస్ లో గోడలే కాదు, వీడు తీసే సినిమాలు కూడా బ్లూనే. పాపం ఆఫీస్ బాయ్ పట్టుకొని అలా కొట్టారండి సార్. ఆడ ఆఫీస్ బాయ్ కదా అబ్బాయి, నీకు మళ్ళీ సినిమా కథ చూద్దామని వచ్చి ఇట్లా సెటిల్ అయ్యాడు. ఇంతకీ సినిమా పేరేంది? మాయం. ఇదిగో అబ్బాయి, నీ కథ నాకు మాత్రమే కాదు వీళ్ళందరికీ నచ్చాలి. వీళ్ళెవరనుకుంటున్నా, మన ఇంట్లో వెజిటబుల్ సెల్లర్స్, డిష్ వాషర్స్, డ్రై క్లీనర్స్, కుక్కర్స్. 1 మాటలో చెప్పాలంటే మన వెల్ విషర్స్ అన్నమాట. 10 ఏళ్ల నుంచి వీళ్ళేగా మన ఆడియన్లు. వీళ్ళందరికీ నచ్చాలన్నమాట. ఈ పిల్లగాడు కూడా ఆడినేనండి? ఆడేగా అసలు. కథ మధ్యలో ఆడేడ్చాడు అనుకో, నా కథ నచ్చినట్టు నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్పబ్బాయ్. బాయ్. ఆ తర్వాత వైజాగ్ వెళ్ళి వసంత్ అని చెప్పి నా క్లోజ్ ఫ్రెండ్ ఉందిలే, దానికి కూడా చెప్పాలి. తిరిగి వస్తా విజయవాడలో వైశాలని వసంతాడ తోడుకోళ్ళు ఉందిలే, దానికి మంచి సినిమా నాలెడ్జి, దానికి కూడా చెప్పాలి. వీళ్ళందరికీ నచ్చిందనుకో అప్పుడు ఓకే అండి. ఆహాహా, అప్పుడేనేంటి, అమెరికాలో అమ్మాజీ అని మా వదిన ఉందిలే, ఆవిడ మా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్, ఆవిడకి కూడా నచ్చాలి. అమెరికా అని చెప్పి రావాలన్నమాట. మరి ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి వీసాకి ఖర్చులు, టికెట్లు ఇవన్నీ అవన్నీ నువ్వే పెట్టుకోవాలబ్బాయ్. లేడీ ప్రొడ్యూసర్ కదా, ఏం తెలియదు అనుకుంటున్నావో ఏంటో. రేపొద్దున సినిమా హిట్ అయితే కోట్లు కొలగొట్టరు. ఇంతమంది చెప్పాలంటే చెప్పాల్సింది సినిమా కథ కాదు, మరేం కదబ్బాయ్? హరి కథ. నేర్చుకొని వచ్చి చెప్తానమ్మాయి. ఇంతకీ కథ ఎవరికి చెప్పాలి సార్? మాకే తల్లి. 20 వీడు పెడతాడు, 40 వాడు పెడతాడు, 60 ఆడు పెడతాడు, మిగతాది నేను పెడతాను. నువ్వు మాత్రం ప్రాణం పెట్టాలి. సినిమా గోకుల్లో 100 ఆడాలి, లేకుంటే ప్రాణం తీస్తా బిడ్డ. చల్ షురూ చేయి. సినిమా ఓపెన్ చేస్తే సమంత అంటే ఒక హీరోయిన్. ఏడుంటది పోయి? సిటీ సెంటర్ లో ఉంటుంది సార్. అరే కథలో కాదు పోయి, ఆ పోరి సిటీలో ఏడుంటది? మా వాడు గా పిల్లకి పెద్ద శాంతమ్మి. ఎక్కడ ఉంటుందో తెలియదు సార్. తెలియకుండా సిటీ సెంటర్ కి యాడికెళ్ళి తెచ్చినావు? పోనీ ఫోన్ నంబర్ అని ఉందా? తెలియదు సార్. అరే ఇల్లు తెలియదు, నంబర్ తెలియదు, వచ్చేస్తుందా? అరే మమ్మల్ని అందరూ అవలగాలు చేస్తున్నావు పోయి. చిచి అదిగా సార్, సినిమా మొదలు పెట్టా. కథ చెప్పురా అంటే కథలు చెప్తున్నాం రా. ఏడికెళ్ళి వస్తారా బాయ్? చల్ బాబు, ఈ ఏరియాలో ఫ్లాట్స్ ఏమైనా అద్దెకు దొరుకుతాయా? ఆ పక్కన గోడ మీద పోస్టర్ ఉంటుంది, పోస్టర్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి ఈ ఫోన్ నుండి చేస్తే మీకు ఇల్లు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫోన్ నుంచి ఎందుకు చేయాలి? మా సెల్ నుంచి చేసుకోవచ్చు కదా. చేయొచ్చు, కానీ ఎత్తడు, ఎందుకంటే ఇది నోటెడ్. ఇల్లు మీరు ఎత్తుక్కుంటే బొక్క, నేను చూపిస్తా పక్క. ఎవరతనో ఏరియా లీడరా? కాదు మరి బ్రోకర్. సరే కొట్టరా. నంబర్ చెప్పు. 9490 189 ఓకే 224. హలో హలో, అద్దిబాబురావు హియర్. సార్ ఈ ఏరియాలో ఇల్లేమన్నా? సీరియస్ అవ్వకండి. నా పోస్టర్ చూడకపోతే నా క్రియేటివిటీ మీకెలా పోస్ట్ అవుతుంది? నా అద్దె 15 రోజుల నుంచి ఆలోచించి ఆ పంచి రాశాను. ఇల్లు మీరు వెతుక్కుంటే బొక్క, నేను చూపిస్తా పక్క. మాకు ఇక్కడ ₹2 బొక్క. ఆ బొక్క నేను పొడుస్తాగా. ఈ ఏరియాలో ఫ్లాట్స్ ఏమైనా అద్దుకున్నాయా? ఉన్నాయా? లేకపోవడం ఏంటన్నా అద్దె? 3 బెడ్రూమ్ 30,000, డబుల్ బెడ్రూమ్ 20,000, 1 మంత్ రెంట్ కమిషన్, 2 మంత్ రెంట్ అడ్వాన్స్ నా అద్దె. హలో, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు నా అద్దె? మా దగ్గర అంత బడ్జెట్ లేదండి. మీ జేబులో ఎంత ఉందో చెప్పాలిగా. ఓ 5,000 ఉందండి. 5,000?
మీ పేర్లేంటి? నా పేరు శ్రీనివాస్ అండి. మధు అండి. ఆ, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇట్రా. మధు సీను అంటే ఎంఎస్. అరే మీరు మామూలు అదృష్టవంతులు కదా నా అద్దె. నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఉంది, దాని పర్ఫెక్ట్ వాస్తుంది. ఓనర్ కి ఎంఎస్ అనే సెంటిమెంట్ ఉంది. ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని రూల్ ఉంది, కానీ ఓనర్ మటుకు అమెరికాలో ఉంటాడు. ఫ్లాట్ ఎక్కడ ఉంది సార్? ఫ్లాట్ ఇక్కడే ఉంది నా అద్దె. ఇప్పుడే ఓనర్ గారితో మాట్లాడి ఫైనల్ చేస్తా ఉండండి. ఓకే ఉందంట్రా. హలో, నేను వాచ్మెన్ వెంకటేశ్వర మాట్లాడుతున్నానండి. సార్ 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 నేను సార్ అద్దిబాబురావుని. ఓ మీరా, చెప్పండి. మీకు కావాల్సిన వాళ్ళు దొరికారు సార్. సార్ కొంచెం మీ వాచ్మెన్కి ఫోన్ చేసి చెప్పండి సార్, వీళ్ళని తీసుకెళ్తాను. అర్థమైంది. ఈ రియంగలప్పలు ఎతుక్కుంటూ వచ్చారన్నమాట. అవును, ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా. చెప్పాను సార్, ఎంఎస్ మీ సెంటిమెంట్ అని. అమెరికాలో మంచు బాగా పడుతుందా సార్? మీలాంటి మంచి వాళ్ళకి మంచు పడదు సార్. మేడం బాగున్నారా సార్? ఉంటాను సార్. బాగా క్లోజు. మేడమా అండి? సార్ అయ్యా. ఇంతకీ ఫ్లాట్ ఎక్కడ ఉంది సార్? దీంతో 3 సిగరెట్లు. నేను హీరో అయ్యాక ఇలాంటి 10 షాపులు పెట్టేద్దాంలే. అలాగే అన్న. ఓ రాజు సార్, దిల్ రాజు గారు లేరట, ఊరెళ్ళారట. వారం రోజులు అవుతాడు వస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఉపాధి కోల్పోయిన వరద బాధితుల్లో తయారయ్యాం. ఏమరా బాబు, తెచ్చిన డబ్బులను కొట్టేశారు. ఇప్పుడు ఊరేళ్ళకి వెళ్ళాలి తెలియట్లేదు నాకు. అయినా వాళ్ళు హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నప్పుడే డౌట్ రావాలి. 5 లక్షలు శవరం. మా నాన్న ఇంటికి కూడా రానివాడు. మీ నాన్న ఇంటికి రానివ్వడమో, మా నాన్న కళ్ళలో కూడా రానివాడు. ఫేస్ అలాంటిది. అవునరా, నాకు డౌట్. నేను హీరో అంటే నమ్మొచ్చు, నువ్వు హీరో అంటే ఎలా నమ్మారా? చూడరా శంకర్, మన స్టోరీని సినిమాకి తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఇందులో యాక్షన్, యాక్షన్, ఎమోషన్, స్లో మోషన్, కామెడీ, ప్యారడీ ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాకి అబ్బాస్ మస్తాన్ లాగా మనం డైరెక్టర్ ఒక్క హిట్ కొట్టిన తర్వాత మనకు మనమే హీరోలుగా పెట్టుకుని సినిమా తీసుకోవచ్చు. ఏమంటావ్? ఏం తప్పలేదు. తమిళనాడులో చాలా మంది డైరెక్టర్లు ఇదే చేస్తున్నా. మన కథ కానీ దిల్ రాజు గారికి చెప్పామనుకో, ఆఫీసులో కట్టేసి అడ్వాన్స్ కొట్టేస్తారు. కానీ ఈ వారం రోజులు ఎవరు సున్నం కొట్టాలి? అదే మన సార్ బాధ. సున్నుండా. సార్ సున్నుండ తీసుకోండి సార్. సీతమ్మ వాకిట్లో ఎక్కడ్రా? చేతిలో సున్నుండ పెట్టి చెవులో పువ్వు పెడదాం అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? అదే రాజుగారిని కలిసి కట్ చెప్దామని. సార్ ఊర్లో లేరు, ఊటీ వెళ్ళారు. వారం తర్వాత వచ్చుకోలు. ఎందుకు సార్ అబద్ధం ఆడతారు? ఇందాకే కదా టీవీలో చూశాను. సార్ నా దగ్గర సూపర్ హిట్ సినిమా కథ ఉంది సార్. ఈ ఒక్క విషయంలో సాయం చేయండి సార్. మన ఆడియో ఫంక్షన్ మీ గురించి గొప్పగా చెప్తారు సార్. స్క్రీన్ మీద సెక్యూరిటీకి స్పెషల్ థ్యాంక్స్ అని ఇస్తారు సార్. బాబు అది రికార్డెడ్ ప్రోగ్రామ్, లైవ్ కాదు. సార్ నా కథలో మీకు సరిపడే వేషం ఉంది సార్. నీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ రాసి సార్ రాగానే నేనే నీకు ఫోన్ చేస్తా. సరే సార్ చేస్తారుగా, మర్చిపోకండి. ఇదిగోండి, ఇది నా బయోడేటా. ఫోన్ చేయాలి. అమ్మ మీద ఒట్టేయండి ఒకసారి. మా అమ్మ మీద ఒట్టు బాబు, వెళ్ళు. దొరికింది మేక. Cheers! ఇదిగోండి సార్, చిప్స్, ముంగ్దాలు. ఆయన నువ్వు తాగవా? నేను తాగాను సార్. యా నా సినిమా 100 డేస్ ఫంక్షన్కి ఒకేసారి తాగుదామని ఫిక్స్ అయ్యాను Oh, సార్. wow. వెరీ గుడ్. ఫ్యూచర్ బాగా ప్లాన్ చేసుకున్నావు. డైరెక్టర్ అనేవాడికి విజన్ ఉండాలి కదా సార్. రైట్. అవును సార్, మీ ఇద్దరు దిల్ రాజు గారి ఆఫీసులో ఏం చేస్తుంటారు సార్? Ghost riders. గోస్ట్లా? గోస్ట్ రైడర్స్ అంటే దయ్యాలు కాదు. మరి విజయపరా ఓ సిద్ధు, రారలుగా క్యారం బోర్డు ఆడదామంటారు. నేనేదో ఆడదాం అనుకుంటాను నాన్న, మీరు నన్ను గెలిపిద్దాం అనుకుంటారు. నా చెయ్యి పట్టుకొని ఓ సిద్ధు వైట్ కొట్టు బ్లాక్ కొట్టని మొత్తం మీరేనా ఆట ఆడైతే ఇక నేనే ఆడతాను నాన్న. సార్ ఇది బొమ్మరి డైలాగు అబ్బూర్రావు రాశాడు. ఆయన రైటర్, ఇడు గోస్ట్. ఓహో. నువ్వు చెప్పేవరా? రేయ్, నేను నరకడం మొదలు పెడితే నరకం బయట కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. సార్ ఇది దూకుళ్ళ డైలాగు కోన వెంకట రాశాడు కదా. ఆయన రైటరే, ఈడు గోస్ట్. అర్థమైంది సార్. టాలెంట్ మీది, టైటిల్ వాళ్ళదన్నమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు సార్. మీరు మాత్రం అలా చేయండి సార్. ఎవరికి ఇవ్వాల్సిందో అలాగే ఇచ్చి. సార్ సార్ ఏంటి సార్? భయ్యా, ఈ ఫ్లాట్ లో మన కాకుండా ఇంకెవరు ఉన్నారా? లేదు సార్. ఎందుకు అలా అడిగారు? ఎవరో పాస్ అయినట్టు అనిపిస్తాను. భయ్యా పాస్ కంత గుర్తొచ్చింది, నేను పాస్కి వెళ్ళి వస్తాను భయ్యా. వెళ్ళండి సార్. అమ్మా, కూకొని కూకొని పాస్ అయినట్టు అనిపించింది. ఎంత హాజీ రేజే ఎంత మధురమే హాజీ. ఆహా, ఈ పాటకు మనం రాగం జోడిస్తే సరే చెప్పా. లోపల ఎవరు
అనుకుంటారు సార్? అంటే నేను అబద్ధం ఆడుతున్నా, కావాలో చూడండి. పదండి, కూర్చోండి. ఆడు కంగారు కవరే చూచా. ఒరేయ్, కర్రోడా, నిజంగా ఉన్నారా? పదండి. ఎవర్రా ఎక్కడ చూపించా. ఎవరు లేరే? ఎవరు లేరు? చూడరా, నీళ్ళు కంగారే అది మొత్తం పెరగడు. ఇక్కడ ఉండాలి ఇదే. తాగింది దిగిపోయింది. మనోడి దగ్గర టాలెంట్ టన్నెల్ కూడా ఉందరా. అవునా? తవ్వి తీసుకుందాం, పర్లే. సార్ నాకేదో గజ్జల సౌండ్ వినిపిస్తుంది సార్. మీకు వినిపించిందా రుద్రా? నీకు వినిపించింది ఆత్రయ్య? మీ ఇద్దరికి వినిపించిందంటే నాకు వినిపించినట్టే సార్. ఏంట్రది? ఈ శంకరాభరణం ఏంట్రా మాకు? రేయ్ ఆ పెడుపు. ఏడుపు ఇక్కడి నుంచి కాదు సార్, పక్కనున్న శ్మశానం నుంచి. శ్మశానమా? అవును సార్, మా వాడు వాస్తు బాగుందని ఇల్లు ఓకే చేశాడు. అయినా గోస్ట్ రైటర్స్ మీరెందుకు సార్ భయపడతారు? మెంటల్ కొడుకు ఇంకోటి బుర్ర పగిలిపోద్ది. గోస్ట్ రైడర్స్ అంటే మేమేనా వాడి కజిన్స్ అనుకున్నావా? అదిగా సార్. ముయ్ అండర్ గ్రౌండ్ డాగ్స్ మాఫియా డాన్స్. మీరన్నా నేను చెప్పే ఇక్కడ దెయ్యాల కన్నా అవి ఉన్నాయన్న భయమే మనల్ని ఎక్కువ భయపడతాయి. ఓహో, బిర్యానీ బయటే ఉంది సార్. నీ రేపు పొద్దున్న తింటాం లేవయ్యా. పాచిపోద్దేమో సార్. బయటకు వస్తే వాచిపోద్ది. గుడ్ గుడ్ నైట్. నైట్. ఏంటి మనం పెట్టి బీర్లు బిర్యానీ దెయ్యం పట్టుకెళ్ళిపోయిందా? కారు వస్తే తప్పుకోవాలి తెలీదా? లాస్ట్ మినిట్ లో బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నుజ్జును అయిపోయేవాళ్ళు. సౌండ్ కనపట్లేదా? చెవులు కనపడదా ఏంటి? కార్ ఎక్కడుందండి? కారు కూడా కనపట్లేదా? కళ్ళు కూడా పోయాయా? ఏం మాట్లాడుతావు? పిచ్చి పిచ్చి మాట్లాడు. బ్రేక్ అయిపోయి లేకపోతే నుజ్జును మీరుండండి సార్, నేను మాట్లాడతాను సార్. కొత్తగా వచ్చారు సార్ వాళ్ళు, పాపం వాళ్ళకి ఏం తెలియదు. మీరు వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకోరు సార్. మీరు వెళ్ళండి. అలా కొద్దిగా రైట్కి తీసుకోండి సార్. ఈ బండి ఒకటి ఎప్పుడు అడ్డం పెడతాం. అక్కడ కార్ ఎక్కడుందా? నీకు కళ్ళు దొబ్బే? మీరు ఊరుకోండి సార్, నా కడుపు మీద కొట్టమాకండి. ఆ కార్ క్లీన్ చేస్తున్నందుకు నెలకు 2000 రూపాయలు ఇస్తున్నాను సార్. ఆ 300 ఎన్నిసార్లు చెప్పాలయ్యా? బండిని కొంచెం దూరంగా పార్క్ చేయమని చెప్పు. కారు గీతలు పడతాయి తెలుసా? అలాగే చెప్తాను సార్. మీరేంటి ఇంకోసారి బ్రేక్ అయ్యను గుద్దేస్తా. బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్ పండగ వస్తుంది, డబ్బులు ఇస్తే క్వార్టర్ కొనుక్కుంటాను సార్. క్వార్టర్ ఏం కర్మ, కారు డిక్కీలో ఫుల్ బాటిల్ ఉంది. వెంకటేష్ ఇదిగో తాళం, సైలెంట్ వేసేయి. మేవాడు ఎర్రిబాబులోడు అనుకున్నా, నీకంటే తెలివైనోడా? రాజ్, సైతాన్ రాజ్, సైకియాట్రిస్ట్. దూకుడు మీద ఉన్న దెయ్యాలకి, బలుపెక్కిన భూతాలకి. సింహ స్వప్నం మీ గురించి చాలా విన్నాను సార్. నా గురించి వింటానికి నేనేమన్నా చార్మినార్నా, గోల్కొండనా? బ్లడ్ ఇచ్చి వచ్చావా? లేదు సార్. ఏమే బ్లడ్ ఇవ్వలేదా వీడు? చెయ్యు. శని 3వ దశలో ఉందంట సార్, బాత్రూమ్ లో. అయినా మీరు చూసేది ఆస్ట్రాలజీయా సైకాలజీయా? ఏంటి కౌంటరా? క్వశ్చన్ నేనే వేయాలరా, నువ్వు కాదు. సారీ సార్, ఇదిగో చెయ్యి. ఏమే బ్లడ్ తీసుకోలేదా వీడి దగ్గర నువ్వు? సారీ సార్, ఇస్తున్నా చెయ్యి ఎక్కడ పెట్టు. ఎక్కడ పెట్టరా? వెళ్ళు. తాడి పెరిగినట్టు ఎక్కడ? ఏంటి సార్ వెతుకుతున్నారు? నేను చూసుకుంటా, నీకెందుకు? దీనికోసం ఆహా. వేలలా పెట్టు, అయ్యి వేలలాగే ఉంచు. పసక్. కదలొద్దు. పెట్టు. వెరీ గుడ్. చాలు సార్, బకెట్ నిండిపోయింది. బ్లడ్ బ్యాంక్ లో డిపాజిట్ చేయమంటారా సార్?
బ్లడ్ మీ నా బ్యాంకులో డిపాజిట్ చేయి. ఓకే సార్. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏం లేదు సార్, ఆ. వారం రోజుల నుంచి మా ఇల్లు అనుకుని పక్కడికి వెళ్ళిపోతున్నాను సార్. ఓహో, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్న ఆటోమేటిక్ గా అదేంటికి వెళ్ళిపోతున్నాను సార్. అదేంటో ఐ కెనాట్ అండర్స్టాండ్ దట్ సార్. ఓహో, ఓ పని చేయి. ఆ. ఓ వారం రోజులు పక్కింట్లో పడుకో. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్ గా మీ ఇంటికి వెళ్ళిపోతావు. సూపర్ ఐడియా సార్. దీనికి బ్లడ్ ఎందుకు తీసుకున్నారు సార్? ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ప్రశ్నలు వేయకూడదు, పేమెంట్ చేసి వెళ్ళిపోవడమే. గెట్ అవుట్. నెక్స్ట్ గెట్ అవుట్. రండ్రా. ఏంట్రా మధు, ఏంటి అర్జెంట్ గా ఫోన్ చేసావు? వీళ్ళ గురించి మావయ్య నేను చెప్పింది. కూర్చోండి. బాడీలు బాగానే పెంచారు, బ్లడ్ ఇచ్చారా? మావయ్య నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఓహో, మీ ఫ్రెండ్సా? మాకు ఇది ఒక బొక్క. సరే, ఏంట్రా దయ్యాన్ని చూస్తున్నారా? అవును సార్, చూస్తాం సార్. అది మామూలు దెయ్యం కదా సార్, ఫుడ్ దెయ్యం. నేను తెచ్చిన ఫుడ్ మొత్తం తినేస్తుంది సార్. మళ్ళీ 11 గంటలకు బెల్లు కొట్టి నా చేతితో కాఫీ పెట్టించుకొని మరీ అవుతుంది సార్. యస్ సిలో కాఫీ. ఓ బ్లడ్ తాగే భూతమైన ఫుడ్ తినే దెయ్యమైన ఈ సైతాన్ రాజు ఎంటర్ అయితే ఎగ్జిట్. వీళ్ళ చేత దెయ్యం లేదని చెప్పించాలి, అంతే కదా నీకు Yes, కావాల్సింది? మావయ్య. నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి. ఓకే, ఈ స్పెషలిస్ట్ ఏరా, దెయ్యాన్ని చూసారా మీరు? ముగ్గురు క్లియర్ గా డీటెయిల్డ్ గా అది కదలటం, ఫుడ్ తినటం. అవునండి. ఆ. దెయ్యాన్ని చూసారుగా? దెయ్యాన్ని చూశానంటావు. అవును సార్. ఉందంటావు. ఉంది సార్. కార్లు ఇలా ఉంటాయా? అలా ఉండదు సార్, మామూలుగా ఉంటుంది సార్. ఉందంటావు. ఉంది. దెయ్యాన్ని చూసావా? చూసావరా నువ్వు? దెయ్యాన్ని చూసావా? దెయ్యాన్ని చూసారా? దెయ్యాన్ని చూసారా నువ్వు? ఉందిరా? లేదు సార్. ఇప్పుడు చెప్పు, దెయ్యం ఉందా? ఎరా, ట్రీట్మెంట్ ఎలా ఉంది చూసావా? మీ ఫ్రెండ్ ఎంత డీటెయిల్డ్ గా చెప్పాడు. దెయ్యం ఉందంటావు. బెడ్రూమ్ అంటే ఏం సార్? ఏంటది? బాత్రూమా? యాపిల్స్ కాయాలో బాత్రూమ్ చెప్పవుందా? లేదు సార్. నీ సంగతి ఏంట్రా? ఇది చాలా అన్యాయం సార్. అదే దెయ్యం లేదన్న విషయం ఏదో కన్విన్స్ చేసి చెప్పిస్తారు అనుకున్నాం, కానీ ఇలా కొట్టి చెప్పిస్తారు అనుకోలేదు సార్. ఓహో, అలా అనుకున్నావా? కన్విన్స్ చేసి చెప్పిస్తాను అనుకున్నావా? చూడరా మీ మావయ్య గొడ్డును బాదినట్టు బాది మా చేత దెయ్యం లేదని చెప్పిస్తున్నాడు. ఇది అన్యాయం కాదు? ఏం మావయ్య నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా వీళ్ళని అందరిలాగే ట్రీట్ చేస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను జ్యోతిని పెళ్లి చేసుకోను. అల్లుడు కోపడగలడు. వైద్యం అన్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం వైల్డ్ గా ఉండాలి. మామూలు వైల్డ్ కాదు, కొట్టి పేగ పిసిగేశాడు. ఇదేంటంటే కొరికినట్టు కొరికంట సలుపు వచ్చేస్తుంది. రేయ్, నేను కొట్టింది కొరికింది మిమ్మల్ని కాదురా, మీలో ఉన్న దెయ్యాన్ని. దెయ్యం మాలో ఎక్కడుందండి? ఈ ఫ్లాట్ లో ఉంది, చెప్తే మీరు నమ్మరు. ఓకే, అర్థమైంది. అయితే స్వయంగా నేనే మీ ఫ్లాట్స్కి వస్తాను. నీకోసమే నేను బిర్యానీ వెయిటింగే. రావే రావే. ఏంటే చీకటిని చూసి భయపడతాను అనుకున్నావా? నాకు అలాంటి భయాలే లేవు. కావాలంటే చిన్నపిల్లలు తెచ్చుకుని వాళ్ళని భయపెట్టుకో. ఏయ్, మర్యాదగా చెప్తాను, ఈ సైతాన్ రాజు సహనాన్ని పరీక్షించొద్దు. ఐ డోంట్ వచ్చేసావా? తీసుకో తీసుకో తీసుకో. ఇది ప్యారడైజ్ బిర్యానీ, చాలా టేస్ట్ గా ఉంటది, తిను. అంటే ఎక్కువ తినొద్దు, కొలెస్ట్రాల్. హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి మీరు ఎక్కడ పోతారు? మీరు ఆల్రెడీ పోయినోళ్ళే కదా, మీకు హార్ట్లు ఎక్కడ ఉంటాయి? తిను, బాగా తిను. అయిపోయి మళ్ళీ వచ్చేస్తుందండి. ఇంకో ముక్క తీసుకో, తిను. రైతా కూడా వేసుకోపోయావా? రైతా వేసుకొని తింటే చాలా బాగుంటది. రైస్ లో కలుపుకొని తిను. నువ్వు అనుకుంటున్నావేమో నాకు వెనక ముందు ఎవరు లేరని. నేను ఈ మధ్య జనసేనలో జాయిన్ అయ్యాను తెలుసా? వెళ్ళిపోయిందా? వీళ్ళు ఎక్కడ చచ్చారో ఏంటో. ఈ దెయ్యాలు సామాన్యం అనే కాదు, అయినా వాడితో మనకు ఛాలెంజ్ ఎందుకు? వెళ్ళిపోతే బెటర్. హాయ్. వచ్చేసావా? 11 అయింది కదా,
నేను వస్తానని మీకు ముందే తెలుసా? ఇంతకీ మీరెవరు? చాలా క్యూట్ గా ఉన్నారు. క్యూటా? ఇంకనే స్వీట్ అని చెప్పరించలేదు. నేను మధు వాళ్ళ మావయ్యనమ్మా. వాళ్ళంతా బయట మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నారా? అదే నిన్ను లోపలికి తీసుకెళ్ళి వెయిట్ చేయమన్నారు. ఓ పదండి. రామ్మా, కుడికాయలు పెట్టరామ్మా. కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టండి అంకుల్. ఏంటి మీకు కూడా తలనొప్పిగా ఉంటుందా? ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, నాకు కాఫీ పెట్టడం వచ్చని చెప్తున్నా. ఓకే పెట్టండి. కూర్చోమ్మా. నాకు బీపీ వచ్చి చేస్తుంటే నీ కాఫీ ఇవ్వాలా? వీళ్ళు ఎక్కడ తెచ్చారో ఏంటో. ఎవరికి అంకుల్ ఫోన్ చేస్తున్నారు? ఎవరికంటే మీ పిన్నికమ్మా, మీ పిన్నికి ఫోన్ చేస్తున్నాను. ఏంటి అంకుల్ అంత భయపడుతున్నారు? భయం అంటే భయమే లేదమ్మా, అంటే పక్కనే శ్మశానాలు కదా అందుకని భయం. దెయ్యాలంటే మీకు అంత భయమా? అంటే దెయ్యాలు, ఇది ఒక దెయ్యం అడవలసిన ప్రశ్నేనా? ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, మనుషులు కదా జనరల్ గా దెయ్యాలంటే భయపడతారు. దెయ్యాలంటే దెయ్యాలకు భయం ఉండకపోవచ్చు, దానికే ఉంది. ఏది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు అంకుల్, రండి. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, టైం పాస్ కోసం ఉన్న టీవీ పెట్టమంటావమ్మా? ఓకే. అన్నిటికీ ఓకే అంటది, ఎంత మంచిదో. మీరు బాగానే పెట్టారు అంకుల్. ఏదో మీ అభిమానం అమ్మా, థ్యాంక్ యూ. డేర్ డెవిల్ సైతం రాజు గారు, మీరు దయ్యాలను బాగా హ్యాండిల్ చేస్తారని విన్నాం, కరెక్టేనా? హ్యాండిల్ చేయటం కాదు, మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. అవి కనపడితే జుట్టు పట్టుకుని ఫటా 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 కొట్టి విసిరి అవతల పడేస్తాను. నిజంగానా? ఎలా సార్? గో అండ్ ఆస్క్ దెమ్. మీరు నిజంగానే దయ్యాలను కొట్టారా అంకుల్? అబ్బే కొట్టడం లేదు, ఏం లేదమ్మా. అసలు నేను దెయ్యాల్ని ఎందుకు కొడతానమ్మా? ఏదో ప్రాక్టీస్ కోసం 4 డబ్బులు వస్తాయి కదా అని అలా చేశానమ్మా. అబ్బాబే దెయ్యాలతో నాకేంటమ్మా? వాటికి నాకు ఆశితగాథలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా? ఒక్క మాటలో చెప్పాలంటే దెయ్యాలు నాకు దేవుళ్ళ కింద లెక్కమ్మా, దేవతల కింద లెక్క. ఐ లవ్ డెవిల్స్. బాగా చెప్పారు అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. వస్తా. దడుచుకుతొచ్చాను. ఓకే అమ్మయ్యా. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఓరని కిచెన్లో పెట్టినట్టున్నాను. తెరిచిన కళ్ళు మూయట్లేదు, మూసిన నోరు తెరవట్లేదు. పొద్దుటి నుంచి ఇదే పరిస్థితి సార్. మావయ్య మావయ్య ఏమైంది మావయ్య? ఇంతకీ దెయ్యం ఉన్నట్టా లేనట్టా చెప్పండి సార్. మీ రిపోర్ట్ మీద మా భవిష్యత్తు బేస్ అయి ఉంది సార్. కన్ఫర్మ్ గా దెయ్యం చూసుంటారు, అందుకే అలా అయిపోయారు. నో డౌట్ చూసే ఉంటారు. ఇమీడియట్ ఫ్లాట్ ఖాళీ చేద్దాంరా. సరే, నేను ఆఫీస్ మానేసి ఈ రోజు మీతో పాటు ఫ్లాట్ లో ఉంటాను. మీరు చెప్పిందే నిజమైతే ఫ్లాట్ ఇమీడియట్లీ ఖాళీ చేద్దాం. ఓకేనా? ఓకే. సరే పదండి పదండి. బయటికి పోయినట్టున్నారు బచ్చగాళ్ళు. ఉంటే లీటర్లు పోయించేసేవాడిని ఉత్సా. ఈరోజు ఎంజాయ్. రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే. అర్ధరాత్రి అయింది, ఈ బచ్చగాళ్ళు కొంపకు రాకుండా ఎక్కడ చచ్చారో ఏందో. ఈ రోజు కూడా ఆ రోడ్ సైడ్ బిర్యానీ పెట్టి కడుపు మారుస్తారో ఏంటో. దెయ్యాలంటే మరి బిర్యానీ తింటా నేను రూల్ ఉందా? దెయ్యాలంటే మరి భయం భక్తి లేకుండా పోయింది. ఏదో అప్పుడప్పుడు మెనూ చేంజ్ చేసి ఉలవచారి నుంచి రాజుగారు కోడి పలావో, షాబాద్ నుంచి మేక కిడ్నీలు తెచ్చి పెట్టచ్చుగా. ఎంచక్క ఆరగించావని పీచుగాలు చట్ నోట్లో దుమ్ము కొట్ట పురుగులు పట్టిపోతారా. ఓకే కూల్ సప్తగిరి కూల్. ఫ్రూట్స్ ఈరోజు బంతి పూల జానకి జానకి, నీకంత సిగ్గు దేనికి దేనికి. చల్లో 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 వస్తావా నాతో. ఈ పీచుగాలు ఇక్కడే ఉన్నారా? ఏంట్రా చేతులు ఒప్పుకుంటూ వచ్చారు? బిర్యానీ తేలేదా? బలిసిందా?
ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి సార్. పొరపాటున తగలరాని చోట తగిలింది అనుకోండి, తీగ దిగి కరెంట్ పోతుంది సార్. ఏంట్రా పోయేది? రోజు బేస్ వాయిస్ వేసుకొని మా బ్రెడ్లు, మా ఫ్రూట్స్, మా బిర్యానీలు అన్ని తింటావా? ఫుడ్ కి ఆల్టర్నేటివ్ లేదు కదా సార్. గంగిరెద్దుల గజ్జలు కట్టుకుని రోజు శంకరాభరణ సినిమా చూపిస్తావరా? హిట్ సినిమా ఎన్నిసార్లు చూసినా తప్పలేదు కదా సార్. గోస్ట్ రైడర్లు మమ్మల్ని భయపెడతావా? ఫుడ్ కావాలంటే మిమ్మల్ని భయపెట్టాలి కదా సార్. నీ యథవ పర్ఫార్మెన్స్ కి భయపడి ఫ్లాట్ ఖాళీ చేసే వాళ్ళం కదరా. సార్ సార్ ఈ పక్కనే శ్మశానంలో సింగిల్ రూమ్ లో ఉండేవాడిని సార్. పాపం ఈ ఇంట్లో అన్న అమ్మాయి సూసైడ్ చేసుకొని సరిపోతే ఈ ఫ్లాట్ కి అందరూ రావడానికి భయపడేవారు సార్. 3 నెలలు నాకు అకామిడేషన్ ఫ్రీగా దొరికింది సార్. ఇంతలో ఎవడో బ్రోకర్ గాడు బేవార్స్ గా చీప్ గా మీకు ఈ ఫ్లాట్ తీస్తారంటే ఎగేసుకుంటూ మీరు వచ్చి పడ్డారు. నా అకామిడేషన్ పోయింది. ఇప్పుడు నేను బతకాలంటే ఏదో ఒకటి కావాలి కదా సార్. మిమ్మల్ని భయపెడితే ఏదో ఒక రోజు ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ మీరు నన్ను ఫుడ్ ఏమైనా ఎంకరేజ్ చేశారు సార్. ఆ రోజు నుంచి కడుపు నిండా ఫుడ్ దొరికిందిగా, ఇక్కడే ఉండిపోయా అంతే. రేయ్ ఫుడ్ కావాలంటే పని చేసుకోవాలి కానీ ఇదేంట్రా? చూడు వీడు అమృతాంజన్ డైలాగులు విని 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 బోరు కొట్టింది. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదన్నా. ఏరా టాలెంట్ల మీద టాలెంట్ చూపిస్తావా? సూపర్ భలే చెప్పావు. థ్యాంక్ యూ. ఓవర్ యాక్షన్ కి తక్కువ లేదు నీకు. సార్ సార్ కష్టపడ్డా నేను రెడీ సార్. ఎంకరేజ్ చేయడానికి మీరు రెడీనా? ఆపండ్రా, ఇప్పటికైనా నమ్ముతారా దయ్యం గియ్యం ఏమీ లేవని? ఈ ఫుడ్ దయ్యం అబద్ధమై ఉండొచ్చు, కానీ అంజలి రోజు దయ్యమై వస్తుంది. నీకు తెలుసా? చూసాం. ఆపండి ఆపండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఇంట్లో ఉన్న అమ్మాయి గురించేనా? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఆ అమ్మాయి దయ్యం ఏంటి? దేవత లాంటిది. నాకు అప్పుడప్పుడు కడుపు నిండా ఫుడ్ పెట్టేది, ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఆ అమ్మాయిని ఏమంటారు మీరు? ఏంటి మీ కాఫీ దయ్యం వచ్చిందా? నువ్వు వెళ్ళి తలుపు తీవా. ఏంటి ఆ బెల్లి సౌండ్ కే భయపడుతున్నారా మీరు? ఇగో నీకు పని లేదు, పని కావాలన్నా కదా, నీ పని ఇప్పుడే స్టార్ట్. వెళ్ళి తలుపుతి. థ్యాంక్ యూ. రామ్జీ 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 రామ్జీ. హలో, నేను దెయ్యాన్ని కాదు. దెయ్యాల అబద్ధాలు చెప్పకూడదు మేడం. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బాగా తెగబలిసి దున్నపోతుల్లో ఉన్నారు. వాళ్ళ రక్తం పీల్చి పీల్చి తాగండి, వాళ్ళ మాంసం పీకు తినండి. నన్ను వదిలేండి మేడం. నేనేమీ తెలియని అమాయకుడిని, అనాథని. ఏయ్, ఛీ, నోర్మై. ఎవరు నువ్వు? బయటికి పో. నీకు దండం తల్లి. అమ్మా ఉంటా అమ్మా. నమస్కారం సార్. మీరు వచ్చారేంటి? మా అల్లుడేడి? మధు రాలేదు సార్. మాకు సాయం చేయలేదని మీ మీద అలిగాడు. అలక? పెళ్లి కాకుండానే అలక? ఇంతకీ మీకు ఏం కావాలరా? మేడం, ఒరేయ్, దయ్యాన్ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చారేంట్రా? ఇలా తగులుకున్నారేంట్రా నన్ను? నేను దెయ్యాన్ని కాదు అంకుల్. ఆ దుర్మార్గుడు అంత పని చేశాడా? అవును సార్. వాడికి మామూలు చావు రాదు. అది మీ చేతుల్లోనే ఉంది సార్. ఏం మర్డర్ చేయమంటారేంటి? అక్కర్లేదు సార్. అంజలి గారిని దయ్యమని మనం ఎలా నమ్మము, అలాగే వాడుకుని నమ్మితే చాలు. అవును సార్, వీళ్ళు కవలాలన్న సంగతి ఆడు తెలియదు కాబట్టి వాడిని భయపెట్టి నిజం బయట పెట్టవచ్చు సార్. అరే నన్ను ఏం చేయమంటారో చెప్పండి. భయపెడితే చాలు అంటారు. ఏం లేదు సార్, మీ సర్వీస్ లో దెయ్యం పట్టిన వాళ్ళు మీరు ఎంతో మందిని చూసుంటారు. చూశాను. ఆ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ అంజలి గారికి నేర్పిస్తూ మీరు ట్రైనింగ్ ఇస్తే ఆ రమేష్ రావుని అర్థమైంది. మిగతాది నేను చూసుకుంటాను. అంజలిని దెయ్యంలా తీర్చిదిద్దుతా. మీ రివెంజ్ కోసం అరేంజ్ చేసుకోండి. చెప్తాం, వెళ్ళండి. అంటే అది కాదు సార్ నేను చెప్పేది. అది కాదు సార్, ఇది కాదు సార్ అని. మొదలెడదామా? మనిషికి దెయ్యానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? వాటి ప్రాణం ఉండదు అనుకుంటుంది, అంతే కదా అంకుల్? ఈ విషయం పక్కలో పాస్ పోసుకునే పిల్లడు కూడా చెప్తాడు. అది కాదు, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. ముందు బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకే? అలాగే అంకుల్. అంకుల్ 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 అని పిలవకమ్మా, డిప్రెసింగ్ గా ఉంటది. రాజ్ అని పిలువు, ఇన్స్పైరింగ్ గా ఉంటది. అలాగే రాజ్. ఇంకోసారి పిలువు. అలాగే రాజ్. ఓ, దెయ్యాల బాడీ లాంగ్వేజ్ చాలా తేడాగా ఉంటాయి. అవి ఎదురుపడి చూసేటప్పుడు చాలా వంకరగా చూస్తాయి. ఇది నువ్వు చూపించు. ఇదేంటి ఏదో కన్ఫ్యూజ్ అయిన కథక్ డాన్సర్ లాగా? అలా కాదు, నేను చూపిస్తాను, నన్ను చూసి ప్రాక్టీస్ చేయి. ఓకే రాజ్. తల ఇలా దించు, కళ్ళు ఇలా పైకెత్తు అను. అలా చూడగానే
జాండీస్ వచ్చిన జఫాగాళ్ళగా దడుచుకుని చేస్తాడు. వావ్, నాకే భయంగా ఉంది రాజ్. ఇలా ప్రాక్టీస్ చేయి. యా అలా అనగలవు కదా అను. అన్నావు కదా. ఇప్పుడు లాంగ్వేజ్ మీదకి వస్తా. ఓకే. బేసిక్ గా వాయిస్ ని బేస్ చేస్తే భయం ఆటోమేటిక్ గా పుడుతుంది. ఎలా రాజ్? ఎలా రాస్ అంటే కుదరదు. బేసులో ఎలా రాస్ అనాలి. ఆ, అను. ఎలా రాజ్? ఎలా రాస్. అది బేస్ వాయిస్ లా లేదు, బొంగురు వాయిస్ లా ఉంది. సారీ రాజ్, ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మిక్స్ చేయాలి. ఓకే రాజ్. బాడీ లాంగ్వేజ్. ఇలా ఉన్న తలని ఇలా వచ్చి చూడు. ఓకే బాడీ లాంగ్వేజ్. ఎస్ ఎస్. నెక్స్ట్ లాంగ్వేజ్. ఎలా రాజ్ ఎలా రాజ్. వావ్, సూపర్ రాజ్. భజన ఆపి భయపెట్టడం ప్రాక్టీస్ చేయి. ఎలా రాజ్? ఎలా రాజ్? ఏమన్నాడు అలక తీరిందా? నువ్వు వచ్చావు కదా మామయ్య, ఇంకా తీరినట్టే రా మామయ్య రా. ఏంటంతా రెడీ చేశారా? ఆ టెక్నాలజీ మొత్తం వాడేసాం సార్, ఇంకా వన్ ట్రాప్ చేయడమే లేటు. వాడొస్తే నిజం కక్కించి జైలుకి పంపించాలి సార్. నిజం కక్కించడం వాంతులు చేయించడం కాదురా కావాల్సింది. అంతా రెడీ చేశారా? రెడీ సార్. అమ్మాయి ఎక్కడుంది? అదే ఫోన్ ట్రై చేస్తున్నా సార్, దొరకట్లేదు సార్, వచ్చేస్తుంది సార్. ఇంకా ట్రై చేయడం ఏంట్రా బుద్ధి లేకుండా. ట్రైనింగ్ కరెక్ట్ గానే ఇచ్చారు కదా సార్. కరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చారా నన్ను అడుగుతున్నావా? అంటే అది నా ఉద్దేశం. మధ్యలో వేలెట్టకో చంపుతా. దాని పెర్ఫార్మెన్స్ చూసారంటే మీరు బ్లడ్ కక్కుని చేస్తారా? మేడం గారు వచ్చారా? హలో ఏంటి టైం సెన్స్ ఉందా నీకు? ఏంటి లేటు? కనీసం డ్రెస్ సెన్స్ అన్న ఉందా? నేను వైట్ శారీ కట్టుకుని రమ్మన్నాను కదా, బ్లాక్ శారీ కట్టుకున్నావేంటి? సాక్ష్యాలు సేకరించడానికి ఏ సార్ అయితే ఉంది సార్. రా నువ్వు వచ్చి చెప్పు. సారీ సార్. మధ్యలో వేలెట్టకో చంపేస్తాను. నా ట్రైనింగ్ కి మొక్క పెడతారా వీళ్ళు యూస్లెస్ ఫెలోస్. ఒక్కసారి దెయ్యం డెమో చూపించి వెధవలకి. డెవిల్స్ డెమోలు చూపించవరా, డైరెక్ట్ గా పైకి పంపించేస్తాయి. ఇన్వాల్వ్ అయిపోతుంది సార్. అవును ఇన్వాల్వ్ అయిపోతుంది. అచ్చం దయ్యం మాట్లాడినట్టే ఉంది మామయ్య. మేడం మీరు ఇలాగే మెయింటైన్ చేయండి. వాడు చిన్నప్పటి నుంచి చేసిన పాపాలు మొత్తం పెన్ డ్రైవ్ పెట్టించేస్తాడు. ఫ్యాంటాస్టిక్ సార్. ఏం ట్రైనింగ్ ఇచ్చారు? ట్రైనింగ్ ఇచ్చినండి నేనే టెన్షన్ పడుతున్నానేంటి? అవును ఇప్పుడు వాడు నిన్ను చూసి పారిపోయేటప్పుడు ఎలా అడ్డుకుంటావో చూపించు. చూడండి రా. నన్ను తప్పించుకుని వాడు వెళ్ళిపోలేడు. ఏంటి సార్ అది? డైరెక్ట్ గా దయ్యాన్ని లైవ్ లో చూసినట్టుంది. అదిరింది మామయ్య. ఫ్యాంటాస్టిక్ సార్. భయానికి మీరు చెప్పిన మైండ్ సార్ మీదే. అవునరా ఆ మైండ్ కే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు మనిషివా దయ్యానివా? వాడిని చంపేస్తావా? అయ్యో నీకు ట్రైనింగ్ ఇచ్చింది వాడి చేత నిజం చెప్పించడానికి, చంపేయడానికి కాదు. నీకు హెల్ప్ చేసే పాపానికి నన్ను బొక్కలో పెడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఏంట్రా ఏంటి రండి రండి అంటారేంట్రా? చెప్పు తీసుకొడతాను. మీరే కదా దాన్ని తగిలించింది. ఏదో పోలే కదా నాకు ట్రిక్కులు నేర్పితే జిమ్మిక్స్ చేస్తా. జిమ్మిక్స్ అరవకు, వెళ్ళు వెళ్ళు. దెయ్యం అని చెప్పొచ్చు కదరా. చెప్తే మాత్రం ఏం పీకేవారు? ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలిరా. ఫుడ్ కావాలంటే పని చేసుకోవాలి కానీ ఇదేంట్రా? చూడు వీడు అమృతాంజన్ డైలాగులు విని 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 బోర్ కొట్టింది. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదన్నా. ఏరా టాలెంట్ మీద టాలెంట్ చూపిస్తావా? సూపర్ భలే చెప్పావు. థ్యాంక్ యూ. ఓవర్ యాక్షన్ కి తక్కువ లేదు నీకు. సార్ కష్టపడ్డా నేను రెడీ సార్. ఎంకరేజ్ చేయడానికి మీరు రెడీనా? ఆపండి రా.